ఏదైతే తెలంగాణకు సంబంధించి మరో 2 గ్యారంటీలను ఈ నెల 27వ తారీఖు దాదాపుగా ఇచ్చే ఆలోచనలో ఉన్నారు, లేకపోతే 29వ తారీఖు ప్రకటించే ఆలోచనలో ఉన్నారు. 500కే గ్యాస్ సిలిండర్ కావచ్చు, లేకపోతే 200 యూనిట్ల ఉచిత కరెంటు కావచ్చు అమలు చేసే దిశగా ఇప్పటికే పూర్తి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. విజయ్, మనం నిన్న ఇదే షోలో మాట్లాడుకుందాం. ఈ 500 రూపాయల గ్యాస్ సిలిండర్కి సంబంధించినటువంటి మిగతా 455 రూపాయలు 56 రూపాయలు దాన్ని ఎట్లా చెల్లించాలి అనేటటువంటి ప్రస్తావన గురించి వచ్చినప్పుడు మనం మాట్లాడుకున్నప్పుడు ఉన్నటువంటి ఆప్షన్స్, అవే ఆప్షన్స్ నిన్న మంత్రివర్గ ఉపసంఘంతో చర్చల సందర్భంగా చూసాం. అవే ఆప్షన్స్ అంటే ప్రత్యక్షంగా లబ్ధిదారుడి అకౌంట్లో వేయటమా, లేదా ఏజెన్సీకి చెల్లించటమా, మూడోది దీన్ని మొత్తాన్ని తెలంగాణ మొత్తాన్ని ఒక క్లస్టర్గా తీసుకొని తెలంగాణలో జరిగినటువంటి ఆ నెల ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ ఆ 3 ప్రభుత్వ రంగ సంస్థలకి చెల్లించటమా. అంటే ప్రధానంగా 3 సంస్థలు మాత్రమే మార్కెట్లో అంతా శాసిస్తోంది. 3 సంస్థలతో పాటు ప్రైవేట్ సంస్థలకు ఇస్తారని నేనైతే భావించట్లేదు. దానికి సంబంధించి ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి